ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విశాఖ స్టేడియంలో నిర్వహించే 2 ఐపీఎల్ మ్యాచ్లకు అన్నీ సిద్ధం చేశామని ఆయన అన్నారు. ప్రతి ఏడాది 30 గ్రౌండ్స్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అంటున్నారు. అలాగే రాబోయే రోజులలో అమరావతిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని అంటున్న ఎంపీ కేశినేని శివనాథ్తో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్కు సమయం దగ్గర పడింది. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్లో 2 మ్యాచ్లు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అంటే ఆంధ్ర క్రికెట్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని చిన్ని కూడా మనతో ఉన్నారు. సార్, 2 ఐపీఎల్ మ్యాచ్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధానంగా జరగబోతున్నాయి. ఏంటి, ఎలాంటి నిర్వహణ చేయబోతున్నారు ఏంటి? మనం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త బాడీ ఫామ్ అయిన కాంచి ఏ రోజుకి ఆ రోజు మేము అందరం కూడా క్రికెట్ అభివృద్ధి చెందాలి, క్రికెట్ని బాగా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళాలి, రూరల్ క్రికెట్ అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లు తీసుకురావడం జరిగింది. స్టేడియంను కూడా రెనోవేట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రేక్షకులు, యువకులు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఊరూరతలు ఊగించే విధంగా స్టేడియం రెడీ చేసి మ్యాచ్లు కూడా అదే విధంగా జరగబోతున్నాయి. అంటే ఇవాళ కూడా టీమ్స్ ఆల్రెడీ ఒక టీం వచ్చింది, ఇవాళ కూడా టీం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే టీమ్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు? ముఖ్యంగా ఏంటి? మనం నిన్న వచ్చిన టీము కానీ వాళ్ళ యాజమాన్యం కానీ చాలా అద్భుతంగా ఉన్న ఏర్పాట్లు. మేము ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. వైజాగ్ స్టేడియం అంత ముందు చూసిన స్టేడియంకి ఇప్పటికి చాలా తేడా ఉన్నాయి. వచ్చే సంవత్సరం మరిన్ని మ్యాచ్లు పెంచే విధంగా స్టేడియం ఉందని చెప్పి వాళ్ళు అంటాం. అంతేకాకుండా వెంకటపతి రాజు లాంటి సీనియర్ క్రికెటర్లు కూడా అసలు బ్రహ్మాండమైన డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిగా ఉందా, చాలా ఆశ్చర్యంగా చేశారు. ఇంత షార్ట్ టైంలో చేస్తున్నారు. మీ యొక్క అసోసియేషన్కి కంగ్రాచులేషన్స్ అని చెప్పడం అందరికీ మాకు ఆనందం వేసింది. తప్పకుండా రేపు కూడా క్రికెటర్లు అందరి దగ్గర ఒపీనియన్ తీసుకుని మీరు కూడా ఆల్రెడీ మీడియా వారి ప్రతినిధులు కూడా చూశారు. వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా అద్భుతమైన స్టేడియం వైజాగ్లో రాబోతుంది. అంటే సార్, ముఖ్యంగా క్రీడా మైదానాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఎన్ని ఆ స్టేడియాలకి సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మొత్తం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళిపోతున్నారు? ముందు స్పోర్ట్స్ స్టేడియం, స్పోర్ట్స్ సిటీ కట్టబోతున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీతో. అంతేకాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా శాప్ ఆధ్వర్యంలో క్రీడా మైదానాలు పెట్టి అన్ని క్రీడల్ని ప్రోత్సహించి ఎక్కడికక్కడ అకాడమీలు పెట్టి స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా దేశంలోనే కోచ్లను ఇచ్చే ఏకైక యూనివర్సిటీగా అమరావతిలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. అన్ని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తా. తప్పకుండా ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, క్రీడాంధ్రప్రదేశ్ కూడా తీసుకురాబోతుంది. సార్, ఈ క్రీడాకారులకు సంబంధించి కూడా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కి ఇప్పటికే త్రిపురాణ విజయ్ లాంటి ప్లేయర్స్ ఎంపిక అయ్యారు. వారికి సంబంధించి క్రీడాకారులని ఎలా గుర్తించబోతున్నారు, వారికి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు, కోచింగ్స్ కానీ ఇట్లాంటివి ఏం చెప్తారు? వాళ్ళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకి 3 అకాడమీస్ పెడతాను. ఒకటి రాయలసీమలో, ఒకటి కోస్తా ఆంధ్రలో, ఒకటి ఉత్తరాంధ్రలో 3 అకాడమీలు విజయనగరంలో నెలలో స్టార్ట్ అవబోతుంది. త్వరలో విజయవాడ అకాడమీ కూడా మొదలవబోతుంది. ఇట్లా 3 ప్రాంతాల్లో, కడపలో కూడా అకాడమీ స్టార్ట్ చేస్తాం. 3 ప్రాంతాల్లో అకాడమీలు పెట్టడమే కాకుండా వాళ్ళకి కోచింగ్లకు ఇచ్చే విధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్లను కూడా తీసుకొచ్చి అక్కడ కోచెస్ కింద పెట్టబోతున్నాం. వాళ్ళు అక్కడే చదువుకుని అక్కడే ఉండే విధంగా వసతులు కల్పించాం. రేపు రాబోయే కాలంలో అత్యధికంగా క్రీడాకారులు ఆడే విధంగా ముందుగా రూరల్ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులకు సపోర్ట్గా గ్రౌండ్స్ రూరల్ ప్రాంతంలో మొదలుపెట్టి క్రీడాకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి అకాడమీలో పెట్టి వాళ్ళని ప్రతిభావంతులైన క్రీడాకారులు తీర్చిదిద్దే విధంగా, అంతేకాకుండా ఇవాళ ఆల్రెడీ ఉన్న క్రీడాకారులకి మంచి సపోర్ట్ స్టాఫ్, మంచి ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి చేయబోతుంది. సార్, ఫైనల్గా అంటే అమరావతికి సంబంధించి ఒక పెద్ద స్టేడియం నిర్మాణం జరుగుతుంది. గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఒక పనులు ప్రారంభమైనాయి. గత 5 సంవత్సరాలు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఎప్పుడు మళ్ళా కూడా ఇక్కడ మ్యాచ్లు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వంలోనే అది పూర్తయిపోయినట్టుందా ఏంటి? ఒక విషయం గుర్తుంచుకోండి, మన ప్రభుత్వంలో మొదలవ్వాలి, అంత ముందు మొదలైంది. కానీ ఆ స్టేడియం కాకుండా ఆ స్టేడియం చాలా చిన్న స్టేడియం. దాన్ని మించి పెద్ద స్టేడియం కట్టాలని స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం కట్టబోతున్నాం. వచ్చిన 2-2.5 సంవత్సరాలని మొత్తం స్పోర్ట్స్ సిటీతో పాటు క్రికెట్ స్టేడియం కూడా అయిపోతుంది. అయితే ఇది మొత్తానికి ఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు ఇప్పటికీ జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే టికెట్లని కూడా పెద్ద ఎత్తున అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్రికెట్ అభిమానులందరూ కూడా ఎదురుస్తున్నటువంటి పరిస్థితులు విశాఖపట్నానికి కూడా రాబోతున్నాయంటూ కూడా కేసీఆర్ చిన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.